ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. వీరయ్య చౌదరిని కరుడుగట్టిన నేరస్తుల కంటే దారుణంగా హత్య చేశారని, 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే ఎలా చంపారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వారు భూమి మీద ఉండేందుకు అనర్హులు, వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఇంత ఘోరానికి పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, తద్వారా వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తామని చెప్పారు. గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగడం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రతో వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి